చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే, వాస్తవాల మీద అవగాహన లేక ఊహాలోకానికి వారి లైఫ్లో జరిగే సంఘటనలకు ముడివేసుకొని ఊపిరిని కోల్పోతున్నారు మరికొందరు. నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వారి పిల్లల్ని, ఫ్యామిలీని అనాథలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? మన చుట్టూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చరిత్ర పుటలలో కలిసి మాయమవుతున్నాయి కూడా. కానీ ఇలాంటి మహిళల మరణాలు మాత్రం సమాజంలో ఆగిపోవడం లేదు. ఇలాంటి ఒక సంఘటన హైదరాబాద్లోని అల్వాల్లో చోటు చేసుకుంది. ఈ న్యూస్ గురించి వింటుంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నాము? మనం చదువుకున్న చదువుల సారాంశాలు ఏ గంగలో కలిసిపోతున్నాయి? ఎవరో ఏదో తన లైఫ్ గురించి చెప్పిన జాతకం విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకొని చివరికి వైఫ్ ప్రాణాలు తీసుకుంది. నమ్మకాలు ఉండాలి, కానీ అవి ప్రాణాలు తీసేంత మూఢనమ్మకాలుగా మూర్ఖంగా ఉండకూడదు. ఎదుటివారు చెప్పిన విషయాలను వినడంలో తప్పు లేదు, కానీ వాటిలో నిజానిజాలను గ్రహించకుండా వాదనకు దిగడం కూడా సరైనది కాదు. ఒక జ్యోతిష్యం, ఒక నమ్మకం, ఒక వాదన అన్నీ కలిసి చివరికి ఒక ఫ్యామిలీని చిన్నాభిన్నం చేశాయి. ఒక చిన్న బాబుకు తల్లిని లేకుండా దూరం చేసి ఈ సమాజంలో ఓ అనాథలా నిలబెట్టాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహిళకు జ్యోతిష్యం అంటే ఎంతో నమ్మకం. ఎప్పుడూ దాని గురించి తెలుసుకోవాలని తపన పడుతూ ఉండేది. జ్యోతిష్యం గురించి తెలుసుకోవడానికి అనేక మార్గాలను కూడా వెతుకుతూ ఉండేది. చివరికి ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ దొరికింది. దాని ద్వారా జ్యోతిష్యం గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె భర్తతో విడిపోతానని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని ఆమె భర్తతో తన మాటల రూపంలో తెలుపుతూ ఉండేది కూడా. ఈ మాటలను విన్న తన భర్త అలాంటి జాతకాలను ఎవరు పడితే వాళ్ళు చెబితే నమ్మకూడదని కోపం చేస్తుండేవాడట. అనుకోకుండా ఆమె జాతకం పిచ్చి ఎక్కువైపోయేసరికి విసిగిపోయిన ఆమె భర్త ఆమెను కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. అమ్మ తప్ప మరెవరూ తెలియని ఆ 3 సంవత్సరాల ఒక పసి ప్రాణం ఎంతగా విలపిస్తుందో ఆమె నమ్మిన జాతకానికి తెలుసా? లైఫ్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరే లోకం అనుకుని బతికే వారు కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. మీ విలువైన ప్రాణాలను మీ ఆలోచనలకు అందని విషయాలకు బలి చేయకండి.